హాయ్ అండి, నేను మీ ఆర్మీ మెకానిక్ శివ. ఈరోజు మనం సెల్ఫ్ తిరుగుతుంది, మన వెహికల్లో సెల్ఫ్ కొట్టినప్పుడు సెల్ఫ్ తిరుగుతుంది, కానీ వెహికల్ స్టార్ట్ కావట్లేదు అనే దాని గురించి, దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏమేమి ఇబ్బందులు అంటే ఏ ఫాల్ట్ అయి ఉండొచ్చు అనేది ఫాల్ట్ డయాగ్నోసిస్ చేసే విధానం, దానికి గల కారణాలు మనం తెలుసుకుందాం. మెయిన్గా చాలామంది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే బ్యాటరీ సైడ్ ప్రాబ్లం ఉందని అనుకుంటారు, కానీ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ఆ కారణాలన్నీ ఒకదానికొకటి ఈజీగా అర్థమైన విధంగా డిస్కస్ చేసుకుందాం. మనం ఫ్యూల్ సైడ్ ప్రాబ్లం చూసుకుంటే, ఇంజన్కి ఫ్యూల్ సప్లై చాలా అవసరం. అది తక్కువ అయిందంటే, అది డీజిల్ ఇంజన్ అయినా పెట్రోల్ ఇంజన్ అయినా, ఫ్యూల్ ప్రాపర్గా వెళ్ళకుంటే ఈ ప్రాబ్లం రావడం కామన్. దాంట్లో ఫస్ట్ మనం ట్యాంక్ సైడ్ చూసుకుంటే ఫ్యూల్ ఖాళీ అయిపోయి ఉంటుంది. ఒకసారి మన రీడింగ్లో ఫ్యూల్ ఉందని చూపించాం కూడా, ఒకసారి రీడింగ్ రాంగ్ చూపించుండొచ్చు, ఒకసారి ట్యాంక్ చెక్ చేసుకోండి. దాని తర్వాత డీజిల్ ఇంజన్లో అయితే దాదాపు ఎయిర్ లాక్ కామన్ ఇష్యూ అవుతుంది. ఎయిర్ లాక్ వచ్చినప్పుడు ఎయిర్ తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యూల్ ఫిల్టర్ చోక్ కావడం. ఫ్యూల్ ఫిల్టర్ చోక్ ఏంటంటే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటారు, ఫ్యూల్ పంపు వీక్ అయిపోయినప్పుడు. ఫ్యూల్ పంపు వీక్ అయితే ఇంజన్కి కావాల్సిన ఫ్యూల్ని ముందుకు పంపించలేదన్నమాట, సప్లై చేయలేదు. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఏంటంటే సెల్ఫ్ తిరుగుతుంది కానీ వెహికల్ స్టార్ట్ కాదనమాట. నెక్స్ట్ రెండో కారణం వచ్చేసి బ్యాటరీ వోల్టేజ్ వీక్. ఇది సామాన్యంగా అంటే కోల్డ్ వెదర్లో, చలికాలంలో చాలా కామన్ ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే మన సెల్ఫ్కి అయితే కరెంటు సరిపోతుంది, కానీ ఆల్రెడీ మోడర్న్ వెహికల్స్లో ఈసీయూకి అండ్ ఇంజెక్టర్కి సరిపోయే వోల్టేజ్ని ఇవ్వలేకపోతుంటుంది. దీనివల్ల కూడా మన సెల్ఫ్ తిరుగుతుంది కానీ ఇంజన్ స్టార్ట్ కాదనమాట. మూడో కారణం వచ్చేసి స్పార్క్ ప్లగ్ అండ్ గ్లో ప్లగ్ పని చేయకపోవడం అంట. అంటే పెట్రోల్ ఇంజన్లో అయితే స్పార్క్ ఇవ్వకపోతే కంబషన్ జరగదనమాట. అదే డీజిల్ ఇంజన్లో అయితే గ్లో ప్లగ్ పని చేయకపోతే మన చలికాలం ఉన్నప్పుడు స్టార్ట్ కావడానికి ఇది కామన్గా ఇష్యూ వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేది, ఇది చాలా రేరు. మన ఎయిర్ కూడా మనకు ఇంజన్కి చాలా ఇంపార్టెంట్ కదా. ఎయిర్ సైడ్ వెళ్తే ఎయిర్ ఫిల్టర్ ఫుల్గా బ్లాక్ అయిపోయినాను, ఇది డర్టీ అయిపోయినాను అనమాట. దానివల్ల ఏంటంటే కంబషన్కి ఎంత ఎయిర్ కావాలనో అది సప్లై కాదన్నమాట. దానివల్ల కూడా మనకు ఇంజన్ స్టార్ట్ కాకపోవడానికి ఇది కూడా మెయిన్ రీజన్. నెక్స్ట్ కారణం వచ్చేసి ఇంజెక్టర్ సైడ్. ఇంజెక్టర్ ఏమైనా క్లాగ్ అయిపోయి ఉండొచ్చు, అండ్ ఇంజెక్టర్ కరెక్ట్ టైంకి స్ప్రే చేయకపోవడం అన్నమాట. ఇప్పుడు సిలిండర్ సరైన టైంకి మన ఇంజెక్టర్ స్ప్రే చేయకపోతే దాంట్లో కంబషన్ సరిగ్గా జరగదు కాబట్టి స్టార్ట్ కాదనమాట. నెక్స్ట్ కారణం ఈసీయూ అండ్ సెన్సార్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా మోడర్న్ వెహికల్స్లో సెన్సార్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా క్రాంక్ సెన్సరు అండ్ క్యామ్ సెన్సర్ ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఈసీయూకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. అప్పుడు ఏంటంటే మన సెల్ఫ్ తిరుగుతుంది కానీ ఇంజన్ స్టార్ట్ కాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ముఖ్యమైన కారణం ఏంటంటే కంప్రెషన్ లీక్ అవ్వడం. కంప్రెషన్ లీక్ అవ్వడం. కంప్రెషన్ ఏంటంటే మన ఫ్యూల్ అనే ఎయిర్ వెళ్ళిపోతుంది కానీ కంప్రెషన్ లీక్ అవుతుంది. అదేంటంటే మెయిన్గా పిస్టన్ రింగ్స్ వార్నైట్ అవ్వడం అనమాట. దాని తర్వాత వాల్ దగ్గర సీల్ ఉంటుంది కదా, అది కూడా సీల్ పోతే అక్కడ నుండి కూడా ఇది మన కంప్రెషన్ అయిన ఎయిర్ అండ్ ఫ్యూల్ ఉంటే లీక్ అయిపోతుంది అనమాట. అందుకే ఫ్రెండ్స్, వెహికల్ స్టార్ట్ కాకపోతే ఏదో పెద్ద ప్రాబ్లం అనుకోవద్దండి. 1 by 1 స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి. ఫాల్ట్ డయాగ్నోసిస్ అవుతుంది, కనిపెట్టవచ్చు. దాని తర్వాత మనకు అది మెయిన్ ప్రాబ్లమా లేకుంటే నార్మల్ ప్రాబ్లమ్ అనేది దాన్ని బట్టి మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మెకానిక్ ఏంటంటే మెయిన్ డయాగ్నోసిస్ చేయడం, ఆ ప్రాబ్లం ఏంటనేది కనిపెడితేనే ఆ స్కిల్ వచ్చినప్పుడు మంచి మెకానిక్ అయిపోవచ్చు అనమాట. దాని తర్వాత లాస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి రియల్ నాలెడ్జ్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.